ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించచ్చు ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మన యొక్క జ్ఞానాంశము అబద్ధ ప్రవక్తలు. దేవుడు ఆయన మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఆయన ఏర్పాటు చేశారు. ప్రవక్త అనే మాటకు దీర్ఘదర్శి అని తెలియచేయబడుతుంది. దానిని మరొక భాషా పదములో నబి అని అంటూ ఉంటారు. ప్రవక్త యొక్క పని దేవుని యొక్క నోట నుండి ఏ మాట వస్తే అదే మాట ఎవరికి చెప్పాలో వెళ్ళి ఆ మాటలు తెలియచేయవలసిన బాధ్యత ప్రవక్తపై ఉన్నది. అలాగూ కాకుండా మరి రెండవ కోవకు చెందినటువంటి ప్రవక్తలు ఉన్నారు. వారు అబద్ధ ప్రవక్తలు. దేవుడు చెప్పనటువంటి మాటలు వారు అహంకారము ఊని వారు వెళ్ళి దేవుని మాటలుగా వారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని అబద్ధ ప్రవక్తలు అని మరి పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే యెహోవా దేవుడు ఆయన చెప్పుచున్నటువంటి మాటలు
ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, వారు కూడా ఎవరి పేరు వాడుకుంటూ ఉన్నారు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క నామమును వారు వాడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని బట్టి వారు అబద్ధ ప్రవచనాలు వారు తెలియజేస్తూ ఉన్నారు అని యెహోవా దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో 15వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరిని కొరకటండి? అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తారు అని దేవుని యొక్క వాక్యం. వారు మీ మధ్యకు వస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ విధంగా మీ మధ్యకు వస్తారు? గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు. ఆ లోపల ఎవరు మీకు ఉంటారు అంటే అక్కడ దేవుని యొక్క వాక్యం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, లోపల క్రూరమైనటువంటి తోడేలు. వారు న్యాచురల్గా క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి తోడేలు వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు. కానీ పై వేష్యము ఏం చేస్తున్నారు? మార్చుకుని గొర్రె చర్మాన్ని కప్పుకుంటున్నారు. అంటే పైకి వాళ్ళు చాలా సాధు జంతువులా ఉంటున్నారు, లోపల క్రూరమైన కార్యాలు వారు చేస్తున్నారు. క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని వారు కలిగి ఉన్నారు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. అందుకనే మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో 22వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆ కాలమందు అబద్ధ ప్రవక్తలను అబద్ధపు ప్రవక్తల వలన వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకే సూచక క్రియలను వారు మహత్కార్యములను అగపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు ఇక్కడ, అంతేకాదు అబద్ధపు క్రీస్తు కూడా ఇక్కడ వారు వచ్చి ఏం చేస్తారంటే సాధ్యమైతే ఇక్కడ ఏం చేస్తారట? ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసపుచ్చుటకు మీ మధ్య సూచక క్రియలు వారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అసలు కన్నా నకిలీ ఎలాగుంటుందంటే చాలా డాబుగా ఉంటుంది. మనకు తెలిసిన ఒక మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు అసలు కన్నా నకిలీ గంభీరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియుల. అలాగే మోసపుచ్చేవారు కూడా ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తారు, సూచక క్రియలు చేస్తారు. అలాగున ప్రజలను మోసపుచ్చుతారు. లోపల తోడేలు వంటి క్రూరమైన స్వభావం, పైకి కనిపించటం గొర్రె చర్మం వేసుకున్నటువంటి సాధు జంతువులాగా ఉండి వారు ఏం చేస్తారంటే ఏర్పాటు చేయబడిన వారిని సైతము వారు మోసపుచ్చుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది 23వ వచనములో, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును ఇదిగో మీతో నేను ముందుగా చెప్పుచున్నాను. ఒకవేళ వారు మీ మధ్యకు వచ్చి మీలో ప్రవేశించి మిమ్ములను వారు ఒకవేళ నాశనం చేస్తారేమో. కాబట్టి నేను ముందు చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, వారు ఈ విధంగా ఉంటారు, వారు ఈ విధంగా చేస్తారు అని మోసపోకుండా ముందే ప్రభు ఆయన సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 11వ వచనములో మనం చూస్తే అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చేదారు. ప్రియులారా, అవసరమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వారిని మోసపుచ్చటానికి కలిగిన కారణం వాళ్ళకున్నటువంటి మోసపుచ్చు మనస్సు, వాళ్లకు ఉన్న వాక్ స్వాతంత్ర్యాన్ని బట్టి లేక చతురతను బట్టి వాళ్ళు ఏం చేస్తారట? చాలా తెలివిగా వారు మాట్లాడి మోసం చేస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. అందుకని వేళ ఇర్మియా గ్రంథం మనం 14వ వచనం చదువుకున్న వాక్య ప్రకారంగా అంటాడు, ఇక్కడ ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించచ్చు ఉన్నారు. మొట్టమొదటి మాట ఆలోచన చేస్తే ప్రభువుని
వారు ఏం చేస్తున్నారంటే లోకానికి చూపెడుతున్నారు. క్రైస్తవుడు మోసపోవటానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే క్రీస్తుని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. క్రీస్తుని కనపరుస్తూ ఉంటారు. క్రీస్తు కొరకే మాట్లాడుతూ ఉండేటప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తాడంటే భయపడిపోతూ ఉంటాడు, నమ్ముతూ ఉంటాడు. అందుకని ప్రభు నామాన్ని వారు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అబద్ధములు ప్రకటించుచున్నారు ప్రవక్తలు నా నామమును బట్టి. 2, నేను వారిని పంపలేదు. ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రభు పంపిన వారు ప్రభు యొక్క మాటలు ప్రవచనాలు చెప్పాలి. ప్రభు పంపనటువంటి వారు వచ్చి వారి సొంత మాటలు ప్రవచనం కింద చెబుతూ ఉంటారు. ప్రభువుని ప్రజలకు చూపెడుతూ ఉంటారు, మోసబుచ్చుతూ ఉంటారు, క్రూరమైన తోడేళ్ల వేళ చీల్చి చెండాడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ప్రభు అంటున్న మాట నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. 2, నేను వారిని పంపలేదు. 3, ఆయన అంటాడు వారికి నేను ఆజ్ఞ ఇయ్యలేదు. 4 అంటాడు వారితో మాట్లాడలేదు. 5, వారు అసత్య దర్శనమును, 6 శకునములను, 7 మాయాతంత్రములతో తమ హృదయములు పుట్టుట వలన వంచన ప్రకటన చేయొచ్చున్నారు. చూసారా అండి, ప్రభు చెప్పింది వాళ్ళు ఏం చేయరు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త దేవుడు చెప్పినటువంటిది చెప్పిన రీతిగా చేయాలి. కాబట్టి ఇన్ని రీతిలుగా వారు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలను మోసపుచ్చుచూ ఉన్నట్లుగా దైవ వాక్యములో వ్రాయబడుతున్నది. ముగింపుగా 14వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అబద్ధ ప్రవక్తలట ఇక్కడ ప్రకటించు, ఇక ప్రవక్తలుగా వచ్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలన, క్షామము వలన లయమగుదురు. దేవుడు పంపనటువంటి, అవి దేవుని ప్రవచనములు కానిటువంటివి, దేవుడు చెప్పిన మాటలు గాక సొంత మాటలు పలుకుచున్నటువంటి వారికి కలిగే భయంకరమైన పరిస్థితి ఏంటంటే అటువంటి అబద్ధ ప్రవక్తలనట ఖడ్గము వలన, 2 క్షామము వలన ఆయన ఏం చేస్తారు? వారిని లయపరుస్తాడు, వారు లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్త, అబద్ధ ప్రవక్త, అది సత్యవాక్యమా, యథార్థ వాక్యమా, కల్పన కదా? అది దైవవాక్యము ద్వారా మనం చేసినప్పుడు వారు ఎటువంటి ప్రవక్తలు మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి అబద్ధ ప్రవక్తలను చేర్చుకోవద్దు, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలను వినవద్దు. అటువంటి అబద్ధ ప్రవక్తలను ఆయన ఖడ్గము వలన, క్షామము వలన లయపరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందన. అబద్ధ ప్రవక్తలు నాయన, నీవు చెప్పినటువంటి రీతిలో నాయన లోకములోనే నీ వారిని మోసపుచ్చుచూనే ఉన్నారు. అయినప్పటికీ నీవు ముందుగా మమ్మల్ని హెచ్చరించావు. దేవా, మేము గుర్తెరగలిగినట్లు కృపచ్చే. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. అలాగే టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే అనేక ఉద్యోగ ప్రయత్నాలు కొరకు నా తండ్రి సిద్ధపడుచున్న బిడ్డలకు జయం ఇవ్వండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూసే కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. నైనా బలహీనతలు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.